వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. పల్నాడు జిల్లా మాచలపట్నంలోని నాయుడు గారి బిల్డింగ్ ఎదురు ఉన్న శ్రీహర్ష కాలేజీ 2వ అంతస్తు పిఎం విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి 5వ రోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. అలాగే మీకు 30,000 2 లక్షలు అలా 3 లక్షలు ఉన్నాయి. ఈ ప్రతిది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇందులో వేసేది మొత్తం 3 రకాలు ఉపయోగపడుతుందని చెప్పారు సతీష్ గారు. అట్లనే రాజేంద్ర గారు నాకు ప్రిన్సిపల్ గా ఉన్నారు అక్కడ. స్టేట్ ఎకనామిక్స్ మా సార్ చాలా డిసిప్లైన్, ప్రతిది కూడా మీకు సిస్టమేటిక్ శిక్షణ నడిపిస్తారు. అందులో ఎటువంటి డాకా లేదు. అట్లనే మీకు ఈ 10 రకాల ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వస్తువులు 15 రూపాయల వస్తువులు మీకు కంపల్సరీగా మీ అకౌంట్ లో కట్టడం కానీ మీ వస్తువులు అంటే అది ఫాస్ట్ కాబట్టి నెక్స్ట్ డైలీ పేమెంట్ చెప్పారు 500 రూపాయలు 5 రోజులు ట్రైనింగ్ అని. నెక్స్ట్ 10 రోజులు. ఎందుకంటే ఒకేసారి 10 రోజులు అంటే అసలు మన లోన్ తేవద్దు, ఈ 10 రోజులు మాట్లాడుకోవాలి ఇంట్లో అందరూ వదిలేసి ఆలోచన వస్తుందని చెప్పేసి 5 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. అయితే 5 రోజులు ఏం నేర్చుకోవాలని ఆలోచన చాలా మందికి ఉంటుంది. 5 రోజులు మనం ఏం నేర్చుకుంటాం, నెల పోతే నేను రావట్లేదని ఆలోచన ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే నైపుణ్య శిక్షణ అంటుంది. అదేనండి, నైపుణ్య శిక్షణ అంటే ఏంటి? మీకు ఆలోచన వచ్చిన పని బాగా మీకు నేర్పడం, బాగా గుర్తు చేయడం అంతే కదా. దాదాపు ఛానల్లో పెట్టేసేసి మీకు ఆ పథకాలు వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకోమని చెప్పారు. పెట్టుకున్నా కూడా యాక్సెప్ట్ చేసి మరి ఐదు ట్రైనింగ్ ఇచ్చి ఈ ట్రైనింగ్ లో మీరు పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు, అందరూ పాస్ అవుతారు. దాని నుంచి అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే మీకు ట్రైనింగ్ అయిన తర్వాత ఈ ట్రైనింగ్ ఐడి కార్డు వస్తుంది, గుర్తింపు కార్డు వస్తుంది. ఇక్కడ నమోదు సైన్ ఉంటుంది. ఇక్కడ నమోదు సెంటర్ వచ్చేసరికి AB001 మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఐడి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఫస్ట్. తర్వాత మీ పేరు నమోదు తేదీ మీరు ఎప్పుడు 2020లో నమోదు చేసుకున్నారనుకోండి, సాయంత్రం 9:00 ఆ టైంతో సహా పంపించేస్తుంది. ఎప్పుడు రిజిస్టర్ చేసుకుని ఏది రిజిస్టర్ చేసుకుంటారు మీ పేరు వస్తుంది. మీరు దేనికి అప్లై చేశారు వస్తుంది. కార్పెంటర్ శిల్పకళాకారులు చదువుకుంటారు. అది ఐడి కార్డు వస్తుంది. ఐడి కార్డు దేనికండి? మీరు డ్రైవింగ్ చేస్తే అర్థం కాదు. సపోజ్ మీకు ఏదో ఇబ్బంది వచ్చింది మధ్యలో, నేను మన డ్రైవింగ్ లో చూడాలి అక్కడ ఈ డ్రైవింగ్ కార్డు పెట్టుకుని వేరే పనులు చేయాలి. మీరు లాభం రావాలి. నెక్స్ట్ అది అయిపోయింది కదా. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అంటే